నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, రాహుకేతు దోషాలు, కుజ దోషాలు వీటి తీవ్రత నుంచి సులభంగా బయటపడటానికి శక్తివంతమైనటువంటి సర్పదేవతలకు సంబంధించినటువంటి మన్నర్శాల ఆలయ విశేషాలను గురించి పరిశీలిద్దాం. కేరళలో అలెప్పీ పట్టణానికి 33 కిలోమీటర్ల దూరంలో మన్నర్శాల ఉంది. ఈ మన్నర్శాల చాలా శక్తివంతమైనటువంటి నాగదేవతలకు సంబంధించినటువంటి ఆలయం కలిగినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వయంగా విశ్వామిత్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలలో చెప్పారు. మహాభారతంలో చెప్పబడినటువంటి ఖాండవ వనంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఆలయం అనేది ఉంటుందని మనకు స్థల పురాణం తెలియజేస్తుంది. ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, దాదాపు 30,000 సర్ప ప్రతిమలు ఈ మన్నర్శాల ఆలయంలో మనకు కనిపిస్తాయి. అందుకే ఎవరైనా సరే నాగదోషాలు, నాగశాపాలు ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలన్నీ పోగొట్టుకోవటానికి ఒక్కసారి ఈ మన్నర్శాల ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 5 తలల సర్పరాజును దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆలయంలో 5 తలల సర్పరాజు, సర్పయక్షి వీళ్ళిద్దరూ కూడా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ సర్పయక్షి ఉన్నటువంటి ప్రదేశానికి సమీపంలో అతి పురాతనమైనటువంటి ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షానికి ప్రారంభంలో డజన్ల కొద్ది పుట్టలు మనకు దర్శనమిస్తాయి. ఆ వృక్షం మొదలు భాగంలో అంటే వేర్ల దగ్గర భక్తులందరూ కూడా కొద్దిగా పసుపు చల్లి చమురు దీపాలు వెలిగిస్తారు. కొద్దిగా ఉప్పు కూడా ఆ వృక్షం మొదట్లో వేస్తారు. ఇలా చేస్తే సమస్త సర్పదేవతల అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈ వృక్షం మొదళ్లలో మనం పరిశీలించినట్లయితే పంచలోహాలతో తయారు చేయబడినటువంటి చిన్న పాము గుడ్డు, తగరంతో తయారు చేయబడినటువంటి చిన్న సర్పశిలా విగ్రహము మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకోవటం ద్వారా కూడా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో సంతానపరమైనటువంటి దోషాలు ఉండి సంతానం కలగటం ఆలస్యమవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మన్నర్శాల ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి 5 తలల సర్పరాజును దర్శనం చేసుకొని ఆ సర్పరాజుకు ముందు భాగంలో ఒక ఇత్తడి గంటను తలక్రిందులుగా వేలాడదీయాలని స్థల పురాణంలో చెప్పడం జరిగింది. అలా వేలాడదీసినట్లయితే సర్పరాజు అనుగ్రహము, సర్పయక్షి అనుగ్రహము కలిగి సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈ ఆలయంలో భక్తులకు పసుపును ప్రసాదంగా ఇస్తారు. ఆ పసుపు ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా కూడా సమస్త అనారోగ్య సమస్యల్ని తొలగింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వివాహం కావలసిన వాళ్ళు ఈ మన్నర్శాల ఆలయానికి వచ్చి 5 తలల సర్పరాజును, సర్పయక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత వివాహం జరిగి సంతానం పొందిన తర్వాత ఆ సంతానాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చి అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఈ దోషాలు ఏ ఉన్నా సరే ఒక్కసారి మన్నర్శాల ఆలయానికి వచ్చి ఆలయంలో ఉన్నటువంటి సర్పరాజుని, సర్పయక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని సర్పయక్షి అమ్మవారికి సమీపంలో ఉన్నటువంటి చెట్టు దగ్గర నమస్కారం చేసుకొని పసుపు చల్లి దీపం పెట్టి ఉప్పు చల్లి నమస్కారం చేసుకోవటం ద్వారా అన్ని రకాలైనటువంటి పాపగ్రహాల దోషాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి మన్నర్శాల ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, సంపూర్ణంగా సర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వల్లభ గణపతి ఆవిర్భావ వైభవం ఏంటో, వల్లభ గణపతిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాగవిహార శ్రీధర. గత జన్మల నుంచి రజోగుణ తమో గుణాలని తగ్గించుకుంటూ సత్కర్మాచరణ చెయ్యడం వల్ల ఈ జన్మలో వాడికి రజోగుణ తమో గుణముల పాళ్ళు తగ్గి
తొలగి కాదు, తగ్గి సత్వగుణ దీపనం ఎక్కువ ఉంది కనుక వాళ్ళలోంచి వస్తుంది. అందుకే భగవానుడు ఏం చేశారంటే అలాంటి సత్వగుణం ఉన్న వాళ్ళల్లో నేను స్మృతిగా జ్ఞానముగా ఉంటాను, ఆ సత్వగుణం లేని పాపాత్ముల్లో అపోహనంగా ఉంటాను అన్నాడు. దానిలో ఆయన ఉంటాడట. అపోహనం అంటే మరపు. కొంతమందికి ఏంటో ఎప్పుడు చెప్పింది అప్పుడే అయిపోయింది అంతే, నమోస్తున్నారాయణ. వాడు మరుసటి రోజు ఉండదు. వాడిది అజ్ఞాన తమ ప్రవృత్తి. వాడిలో ఆ రూపం కలిగించేది నేనే. అంటే ఒకడికి మరపు, ఒకడికి తలపు. నువ్వు ఇస్తావయ్యా పక్షపాతమా అంటే కర్మానుసారి. అది ఎప్పుడు భగవంతుడు కర్మానుగుణంగానే ఇస్తాడు. అందుకే భగవత్పాల్ వారు అంటారు ఇక్కడ, పుణ్యకర్మిణాం పుణ్యకర్మానురోధేన జ్ఞానస్మృతి భవతః. పుణ్యకర్మ చేసిన వారికి, అంటే గతంలో పుణ్యకర్మలు చేసిన వారికి ఆ పుణ్యకర్మలకు అనుగుణంగా జ్ఞానము స్మృతి కలిగిస్తాను. తథాని పాపకర్మిణాం పాపకర్మానురూపేణ జ్ఞానస్మృతి అపోహనం. వాళ్ళకి జ్ఞానస్మృతులు తొలగిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ స్మృతి జ్ఞానము అంటే ఒక విషయాన్ని తెలుసుకునే తెలివి జ్ఞానం. అంటే బాహ్య వస్తువు విషయ జ్ఞానం కూడా. ఒక పుస్తకం చదివాం, బాగా అర్థమైంది. అర్థం దేనికైంది? బుద్ధికి కదా. అంటే బుద్ధికి ఆ శక్తి ఇచ్చినది ఎవరు? అది ధియోయోన ప్రచోదయాత్. ప్రతిదీ వెనక్కి వెళ్ళాలండి ఇక్కడ. ఆ బుద్ధికి ఒక అర్థం చేసుకునే శక్తి ఆయన ఇచ్చాడు. అదేవిధంగా అర్థం చేసుకున్నది ఏది ఉందో అది మరపులోకి వెళ్లకుండా జ్ఞప్తిలో ఉండేటట్టు చేసింది ఆయనే. ఆఖరికి మరపు కూడా నేనే అన్నాడు. ఇది ఎలా అండి? దీని పాజిటివ్ సైడ్ చూద్దాం. కొన్ని మర్చిపోతేనే మంచిది. కొంతమంది ఎవడైనా చేసిన అపరాధాలు ఉన్నాయే వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఆఖరికి చచ్చేటప్పుడు కూడా వాటిని చెప్తే చస్తాడు. తర్వాత వాడి జన్మ ఏంటో మనం పోల్చి వచ్చి దాన్ని బట్టి వాడితోనే పుడతాడు. కొన్ని మర్చిపోవాలండి, విడిచిపెట్టేయాలి. ఆ మరచిపోయే శక్తి కూడా ఇమ్మని ఆయన అడగాలి. లేకపోతే ఎప్పుడో జరుగుతున్న సంఘటన ఎప్పుడు ఉండదు. అదే పట్టి పీకులు ఆడుతూ ఉంటాం. పెద్దవాళ్ళు చెప్తారు ఇంకా అదేనా నాయన వదిలేని, మీకేం పోయి చెప్తారు వదలట్లేదన్నాడు. అది సంస్కారం అంటే. అవతల ఎంతమంది చెప్పినా బాగుపడనివ్వని ఒక తనం ఉందే, దాని పేరు సంస్కారం. పూర్వజన్మల వల్ల వచ్చిన దుష్ట సంస్కారం అది. ఇక్కడ అది ప్రమాదం. అలాంటివన్నీ గుర్తుపెట్టుకుని సతాయిస్తడం ఉందే ప్రమాదం. అలాంటివన్నీ మర్చిపోవాలి. అది మరిపించే శక్తి కూడా పరమాత్మ. లేకపోతే ఒక కాలంలో ఒక దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం ఎంత ప్రమాదకరం అంటే ఈ దుఃఖం శాశ్వతమేమో అనిపించేటంత దుఃఖం ఉంటుంది. చిత్రం ఏంటంటే 3-4 రోజులు పోయాక మనకు తెలియకుండానే మరపులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. ఇక్కడ ఇది ప్రకృతిలో భగవంతుడు ఈ మరపనే శక్తిగా లేకపోతే జగత్తు నడుస్తుందా చూడండి ఇక్కడ. అందుకే ఈ శక్తి అంతా ఆయనే అని చెప్తున్నాడు. స్మృతి జ్ఞానం అపోహనం. ఇది ఎక్కడ కలిగిస్తున్నాడు? హృది సన్నివిష్ట. హృదయంలో చక్కగా కూర్చొని అక్కడి నుంచి చేస్తున్నాడు భగవానుడు ఇక్కడ. దీన్ని బట్టి భగవంతుని అడగవలసింది చక్కని స్మృతిని ఇవ్వవయ్యా అని అడగాలి. ఇక్కడ స్మృతి నీకు వచ్చింది అంటే ఆయన ఉన్నాడని అర్థం. అయితే అసలు స్మృతే అన్నిటికంటే గొప్పదండి. చివరికంటే అర్జునుడు చివరి అధ్యాయంలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత. స్మృతి లభించిందయ్యా నాకు అన్నాడు. స్మృతి లభించడం వల్ల మోహం పోయిందయ్యా అన్నాడు ఇక్కడ. స్మృతి లభించినంటే అంటే అప్పటికి అర్జునుడికి అన్ని మతి పొరుపులు ఎక్కువ అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు మతి పని చేయడం మొదలెట్టిందనమాట. కాదు, స్మృతి అంటే ఉన్న విషయాన్ని తెలుసుకున్నట్టయే స్మృతి. అంతే కదా. స్మృతి అంటే అర్థం అదే. ఉన్నదే మనకు ఒక్కసారి తలంపులోకి రావాలి. ప్రతి వారిలో ఉన్నటువంటిది పరమాత్మ. అది మనం పురాణాల్లో వింటున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం, కానీ స్మరణలో లేదు. అదే స్మరణ. స్మరణకి మరొక పేరే స్మృతి. స్మరణ అన్న స్మృతి అన్న ఒకటే కదా. కానీ నిత్య స్మరణ పరమాత్మ యందు ఉండాలి అంటే అది ఆయన అనుగ్రహం వల్లనే ఉంటుంది. ఈశ్వరానుగ్రహం వల్లనే ఈశ్వరుడు తలుపులో ఉంటాడు. ఈశ్వరానుగ్రహం ఎప్పుడు వస్తుంది? నీలో సత్వగుణ సంపన్నమైన చిత్త సంస్కారం ఉంటే పరమేశ్వరుడు నీలో స్మృతిగా ఉంటాడు. కానీ నిరంతరం పరమాత్మని స్మృతిలో ఉంచుకొనుటయే ప్రధాన కర్తవ్యం. అది ఆయన అనుగ్రహం లభిస్తుంది. పరమాత్మ స్మృతియే స్మృతి. మొదట చెప్పింది భౌతికార్థం, ఇది పరమార్థం. ఏది మనకు కావాలి? రెండూ కావాలి. వ్యవహారంలో అది, పరమార్థానికి ఇది. కనుక నిరంతరం పరమాత్మ స్మృతి ఉండాలి. ఆ స్మృతికి ఆయన అంటే ఏమిటో తెలియాలి కదా. తెలిసి స్మృతి ఉండాలి. కనుక తెలుసుకోవడం దేనికి? స్మృతి కోసం. స్మృతే ప్రధానం. ఎల్లవేళలా పరమాత్మ అలా స్మరణలో నిలిచిపోవాలండి. ఎవరు నిలవాలి? పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటో తెలిస్తే కదా స్మరణ. ఆ తెలియడం అనేది జ్ఞానం. అందుకే స్మృతి జ్ఞానం అన్నాడు ఇక్కడ. మరి అపోహనం అంటే ఆ పరమాత్మని మర్చిపోవడం. పరమాత్మను మర్చిపోయే వారికి ఎవరికి? పాప సంస్కారం కలవారికి పరమాత్మ మర్చిపోతట. కానీ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి తాత్వికార్థం మూడింటికి కలిపి ఒకటే చెప్పుకోవచ్చు. నిరంతరం పరమాత్మ గుర్తుండడం స్మృతి. రెండవది ఆయన గురించిన జ్ఞానం. గురువులు చెప్తారు ఆయన ఎటువంటి వాడు అంటే సర్వాతీతుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు. అన్నీ ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నామో అలాంటివన్నీ భగవంతుడి యొక్క లక్షణాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఆ లక్షణములన్నీ సచ్చిదానందం ఇత్యాది ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని ఈయన పరమాత్మను తెలియాలి. అందుకని పరమాత్మ అంటే అది బొమ్మ, అదొక వస్తువు అని కాదు కదా.
ఈ లక్షణములు కలవాడు అని అర్థం. ఏ లక్షణములు? సచ్చిదానంద స్వరూపుడు, సర్వజ్ఞుడు, ఇలాంటి లక్షణములన్నీ కలవాడు అనేది జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నువ్వేం చేయాలంటే విచారణ చేస్తూ ఉండాలి. అది ఎప్పటికప్పుడు విచారణ చేస్తేనే స్మృతిలో ఉంటుంది. కానీ స్మృతిలో ఉండడానికి జ్ఞానం కావాలి, విచారణ కావాలి. జ్ఞానం అనగా గురువుల ద్వారా నువ్వు భగవంతుని గురించి తెలుసుకున్నది జ్ఞానము. తెలుసుకున్న దాన్ని విచారణ చేస్తూ భగవంతుని కంటే ఇతరము లేనివేవి ఉన్నాయి వాటిని తొలగిస్తూ భగవంతుని స్మృతిలో పెట్టుకోగలగడం సాధన. కానీ విచారణ అనేది చాలా అవసరం. జ్ఞానం తర్వాత విచారణలోకి వెళ్ళాలి. ఈ విచారణకే అపోహనం అని పేరు. ఇప్పుడు అర్థం మారిపోయింది. అపోహనం అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే తొలగించుట అని అర్థం. జ్ఞానం స్మృతి తొలగించుట అని అర్థం. కానీ అపోహనం అన్న మాటకి సంస్కృత భాష ప్రకారంగానే మరో వ్యుత్పత్తి ఇక్కడ సాధించవచ్చు. ఇది మరొక అర్థం చెప్తున్నాం ఇక్కడ. మొదటి అర్థం ఏంటి? సృష్టిలో ఏ వస్తువు గురించైనా స్మరణ ఉండడం కానీ దాని గురించి తెలియడం కానీ ఈశ్వరానుగ్రహం, ఈశ్వరుని వల్లే జరుగుతున్నది. ఆ విషయాలు మరచిపోవడం అనేది కూడా ఈశ్వరుని దయ్యే. దీని పాజిటివ్ సైడ్ ఆఫ్ మరపు చెప్పమన్నాం. రెండవది ఏమిటి అంటే బ్రహ్మముకు సంబంధించిన స్మృతి ఉండాలి, దానికి తగ్గ జ్ఞానం ఉండాలి. అది బ్రహ్మం యొక్క అనుగ్రహం వల్లనే లభిస్తున్నది. ఆ జ్ఞానాన్ని మరిచిపోవడం అనేది పాపాత్ములకి భగవానుడే మరపు రూపంలో ఇస్తున్నాడు. వాళ్ళకి అంతా చెప్పండి, భగవంతుడి గురించి పట్టదు. ఇప్పుడు మరొకటి, అన్ని పాజిటివ్ అర్థాలే చెప్పుకుంటే స్మృతి, బ్రహ్మం యొక్క స్మృతి, దాని గురించిన జ్ఞానము. ఇప్పుడు చెప్తున్నది అపోహనం అంటే ఊహనం, ఊహనమును తొలగించుట, లేకుండా చేయడం. ఊహనం అంటే ఊహనము అనే మాటకి సంశయ విపర్యయ దోషము అని అర్థం. అంటే ఒక విషయాన్ని సంశయించడం ఒకటి, ఒకదాన్ని కూడా అర్థం చేసుకోవడం ఒకటి. ఈ దోషం ఏదైతే ఉంటుందో దాన్ని సంశయం విపర్యయం అంటారు. ఎందుకంటే ఎంత ఆత్మజ్ఞానం గురించి చెప్పినా అది మనకి ఎట్టి పరిస్థితుల్లోని దాని గురించి ఇన్ని జన్మల నుంచి చింతన చేయలేదు కనుకనే అలవాటు కాలేదు కనుక ముందు సంశయం వస్తుందండి. ఎందుకంటే ప్రత్యక్ష వస్తువు కనబడినట్లుగా పరమాత్మ కనబడ్డు కదా, కనబడ్డు కనుక సంశయం వస్తుంది. పైగా ఊహిద్దామంటే నువ్వెప్పుడు నీకొప్పుడు పరిచయమైన దాన్ని ఊహించగలవు కానీ అపరిచితమైన దాన్ని ఎలా ఊహించగలవు? కానీ ఊహ కూడా చేయలేవు ఇక్కడ. అందుకే సంశయ దోషం వస్తుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. మాఘమాసంలో అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి సర్వమంగళ పూజ అనేటువంటిది చాలా విశేషం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ పార్వతీదేవిని వివిధ రకాలైనటువంటి మందార పుష్పాలతోనూ, చామంతి పూలతోనూ, కలువ పూలతోనూ పూజించి ఎరుపు రంగు కలిగినటువంటి కుంకుమతో లలితా సహస్రనామార్చన గనక చేసినట్లయితే అద్వితీయమైనటువంటి సౌభాగ్యప్రద సిద్ధి తత్వం ఆ జగన్మాత మనందరికీ కూడా ప్రసాదిస్తుంది. అందుకనే ఆ తల్లి పిలిచిన పల్కుదేవత, అభీష్టములు సంగడి కామదాయిని అన్నారు. అందుచేత అభీష్ట ఫలప్రదాయిని అయినటువంటి ఆ పార్వతీదేవిని వివిధ పద్ధతుల్లో ఈ మాఘమాసం నాడు మనం గనక పూజించినట్లయితే సౌభాగ్య సిద్ధిప్రదమైనటువంటి సౌభాగ్య కామేశ్వరీ దేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేస్తుంది. శ్రీమత్కామేశ్వర ప్రేమభూషణం శుభవృషం శ్రీమతీం భాగ్య సౌభాగ్యదాత్రీం కామేశ్వరీం భజే అన్నారు అమ్మవారిని. అందుచేత ఆ తల్లి కరుణాల వల్లి, ఆశ్రిత మందార వల్లి, పిలిచిన వెంటనే పలికేటువంటి దేవత కాబట్టి ఈ మాఘమాసంలో చేసేటువంటి అమ్మవారి పూజ కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది. పెద్ద ముత్తైదువులను సత్కరించడంతో పాటు సువాసనతిత ప్రీత అనేటువంటి తత్వంలో వారికి నమస్కారం కనుక చేసి ఆశీస్సులు పొందినట్లయితే సర్వసంపదలతో తులతూగడానికి ఆస్కారాన్ని ఆ గౌరీదేవి మనకు ప్రసాదిస్తుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఈ యొక్క మాసంలో దేవాలయంలో చక్కగా పరిశుభ్రం చేయడంతో పాటుగా రకరకాలైన ముగ్గులతో అలంకరణ చేసి తగిన సేవ చేయటం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా దైవదత్తమైనటువంటి విధి విధానాలుగా గుర్తెరుగుతూ
సర్వజనావళి కూడా ఈ మాఘమాసాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మాం వృక్షశ్రియందావయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 6:20. తిథి నవమి ఉదయం 8:01 వరకు, తర్వాత దశమి తెల్లవారుజామున 6:29 వరకు, నక్షత్రం మూల మధ్యాహ్నం 3:53 వరకు, వర్జం మధ్యాహ్నం 2:18 నుంచి 3:53 వరకు, మరల రాత్రి 1:02 నుంచి 2:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43 వరకు, మరల రాత్రి 11:14 నుంచి 12:03 వరకు, అమృతకాలం ఉదయం 9:34 నుంచి 11:09 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం, అమృతకాలంలో మనకు అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం వచ్చింది కాబట్టి అనారోగ్యవంతులైనటువంటి వ్యక్తులకు, మందులు కొనుక్కోలేని వాళ్ళకి మనం మందులను అందించడం ద్వారా కోటి కపిలగోదానములను చేసిన ఫలితం కోటి గుణితమై వస్తుంది. అలాగనే ఈరోజు మంగళవారం కాబట్టి అప్పులు తీర్చడానికి మంచిది. ఇతరులకు మనం ఈ తీర్చే అప్పులే కాకుండా పితృరుణం, మాతృరుణం మొదలైనవి చాలా ఉంటాయి, అవన్నీ కూడా తొలగుతాయి ఈ చర్యలు చేయడం ద్వారా. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం, రుణహర్తుడు గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం చాలా మంచిది. అలాగే మంగళవారం కాబట్టి, జయవారం కాబట్టి మధ్యాహ్న కాలంలో ఆంజనేయ స్వామిని ఆకుపూజ లేక సింధూరు పూజతో పూజించి 21 ప్రదక్షిణాలు, 21 అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం మొదలైన చర్యల ద్వారా విజయాలను మనం సాధించగలుగుతాం. అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం అవమాదినం. అంటే నవమి ఉదయానికి ఉంది, తరువాత దశమి ఉంది, తరువాత రేపు సూర్యోదయం టైంకి ఏకాదశి కూడా వచ్చేసింది. ఆ కారణంగా ఈరోజు చేసేటువంటి దానం కానీ, నదీ స్నానం కానీ విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగనే ఈరోజు దశమి ఉంది, రేపు ఏకాదశి వస్తోంది కాబట్టి ఏకాదశి వ్రతాంగంగా ఈరోజు ఒక పూటే భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయకూడదు. నేటి ఆణిమత్యాలు. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అమ్మవారే ఇన్ని రూపాల్ని అయోనిజగా పొందుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి పద్మావతి స్వరూపంగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఎంతో ప్రేమతో ఆ పిల్లని ఇద్దరూ పెంచి పెద్ద చేస్తున్నారు, ఆకాశరాజు, ధరణీదేవి. ఆమె యవ్వనంలోకి ప్రవేశించింది. రానే వచ్చాడు నారద మహర్షి. ఒక రోజున ఆయన దైవ కార్యం సంఘటితమయ్యేటట్టుగా చూస్తుంటాడు. ఆయన వచ్చి చూసి
ఆ తల్లి చెయ్యి పట్టుకుని, అమ్మా నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, ఏది ఒక్కసారి సాముద్రికం చూస్తాను, నీ ఎడం చెయ్యి అన్నాడు. అని ఆ ఎడం చెయ్యి తన అరిచేతిలో పెట్టుకుని చూశాడు. చూసి పతిర్భవతి ధర్మజ్ఞే త్రిలోకేశో రమాపతి, 3 లోకములకు ఈశ్వరుడు లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నీకు భర్త అవుతాడమ్మా. పాణి పద్మదళాకారో పాదౌతే స్వస్తికాయుతో, నీ చేతులు చూస్తే పద్మదళాల్లా ఉన్నాయి, నీ పాదములలో స్వస్తిక ముద్రలున్నాయి. ఇంత గొప్ప సాముద్రిక లక్షణములున్న దానివి, అయోనిజవి, ఉత్తమమైనటువంటి స్త్రీవి, నిన్ను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పొందుతారమ్మా అన్నారు. ఎంతటి పరమేశ్వరుడైనా ఒకసారి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన తరువాత అంత తేలికేం కాదు చేసేసుకోవడం. ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు 1000 ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి పరిణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటోంది, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తోంది. ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాట్న దాక్కున్నారు. ఈలోగా శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు గుర్రం మీద వస్తున్నారు. ఆయన్ని చూసి ఇంత పెద్ద ఏనుగు వెనక 2 కాళ్ళ మీద కూర్చుని విందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించింది. వాళ్ళు తెల్లబోయారు, ఇదేమిటి ఈయన వంక ఇలా చేస్తోంది ఏనుగు, ఇంత భక్తిని ప్రకటించిందేమని. ఆయన రానే వచ్చాడు, గుర్రం దిగాడు. పద్మావతీదేవింది చెలికెత్తెలతో అసలు ఆయన ఎవరో, ఎందుకు అలా ఏనుగు నమస్కరించిందో, ఏనుగు ఎందుకు మనం ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉపశాంతి పొందిందో కనుక్కురండి. ఈ చెలికెత్తెలు వెళ్ళి అడిగారు, కస్త్వం ఎక్కడి వాడివి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు అన్నీ చెప్పమన్నారు. ఆయన అన్నాడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ, నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ, నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ, సుభద్ర నా చెల్లెలు. నేను అష్టమి నాడు పుట్టాను, అర్ధరాత్రి పుట్టాను, నల్లగా మేఘంలా ఉంటాను, అందుకని నన్ను కృష్ణ అని పిలిచింది మా అమ్మ. నాకు అబ్బో 5 బావలు, అందులో నాకు ఇష్టమైన బావ అర్జునుడు. ఇంకొక 4 బావలు కూడా ఉన్నారు. నేను ఎప్పుడూ భక్తుల వెంట తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇంతకన్నా నా వివరాలు మీకేం కావాలి? కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు. నేను మీ సఖి అయినటువంటి పద్మావతి యందు మనసుంచుకున్నాను, ఒక్కసారి ఆమెతో మాట్లాడతానన్నాడు. అని ఇంత అవతార స్వీకారానికి ఒక కారణమైన పద్మావతి పరిణయం కోసమని వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ చెలికెత్తెలందరూ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళేసి కొట్టిన దెబ్బలకి గుర్రం చచ్చిపోయింది. గుర్రం చచ్చిపోతే ఆయన చాలా విచారవదనుడై రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంత సహనం ఉండాలో చూపించాడు. ఒక కార్యం సాధించడం అంటే ఎంత కష్టమో చూపించాడు. కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా అన్నాడు చెలికెత్తెలతో. నేను కన్యని అపేక్షించడానికి వచ్చాను. ఎంత రాజుగారి కూతురైతే మాత్రం ఆడపిల్ల కాదా, నేను ఎంత 3 లోకములకు ప్రభువునైతే మాత్రం పురుషుణ్ణి గానా? కాబట్టి మేమిద్దరం కళ్యాణం చేసుకుంటే తప్పేమిటి? కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా, నేను కన్యాపేక్ష కోసం వచ్చిన వాళ్ళమ్మా అని. నాకు ఈ కార్యం కానీ పూర్తయిపోయిందా, కార్యాంతే మరణం సౌఖ్యం, అనుకున్న పని పూర్తయిపోయిన తర్వాత ఇక చచ్చిపోయినా బెంగలేదు అని వాళ్ళకి నీతులు చెప్పి ఆమె దగ్గరికి వెడితే రాళ్ళేసి కొడితే గుర్రం చచ్చిపోతే తనకి ఒంటి నిండా దెబ్బలు తగిలితే నెత్తురు కారుతూ ఖిన్నవదనుడై మళ్ళీ తిరిగి వకుళమాత తాను ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రతిజ్ఞేయం మయా తీర్ణ విబుధైరివ దుస్తరా. అప్పుడు అర్జునుడు కృష్ణుతో ఇలా అన్నాడు, ఓ మాధవ, నేను నీ అనుగ్రహం వల్లనే గెలుపొందాను.
దేవతలకు కూడా దాటరాని ఈ ప్రతిజ్ఞను దాటగలిగాను. ఓ కేశవ, నీ రక్షణలో ఉన్నవారు గెలవటం ఆశ్చర్యకరం కాదు. నీ అనుగ్రహంతో ధర్మరాజు ఈ సమస్త భూమిని పొందుతాడు. ఇది సత్యం. ఓ కృష్ణ, ఈ ప్రభావం అంతా నీదే, ఈ విజయం అంతా నీదే. వర్ధనీయాస్తవ వయం సదైవ మధుసూదన. ఓ మధుసూదన, నువ్వు మమ్మల్ని ఎప్పుడూ వృద్ధి పొందిస్తూనే ఉండాలి అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఘోర సంగ్రామ దృశ్యాలను అర్జునుడికి చూపిస్తూ గుర్రాలను మెల్లగా నడిపాడు. వేగంగా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి సైంధవుడు మరణించాడు అని చెప్పాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 149వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అర్జునుడు సైంధవుణ్ణి చంపాడు. తర్వాత శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఎంతో సంతోషిస్తూ నమస్కారం చేసి ఇలా అన్నాడు. ఓ మహారాజా, నీ శత్రువు నశించాడు. అదృష్టం కొద్దీ నీ తమ్ముడు ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు అన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఎంతో ఆనందించాడు. రథం నుండి క్రిందికి దిగి ఆనంద బాష్పాలు కారుస్తూ కృష్ణార్జునులను కౌగలించుకున్నాడు. కృష్ణార్జునులతో ఇలా అన్నాడు. ఓ పుండరీకాక్ష, నీ ద్వారా చక్కని సంతోషకరమైన వార్తను విన్నాను. అర్జునుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఓ కృష్ణ, గోవింద, గొప్ప సంతోషాన్ని నువ్వు మాకు లభించేలాగా చేశావు. నీ రక్షణలో అర్జునుడు పాపాత్ముడైన సైంధవుణ్ణి వధించాడు. కింతు నాత్యద్భుతం తేషాం, కింతు నాత్యద్భుతం తేషాం యేషాం నస్త్వం సమాశ్రయక నతేషాం దుష్కృతం కించిత్, నతేషాం దుష్కృతం కించిత్ త్రిషు లోకేషు విద్యతే, త్రిషు లోకేషు విద్యతే. సర్వలోక గురుర్యేషాం త్వం నాతో మధుసూదన, త్వం నాతో మధుసూదన. త్వత్ప్రసాదాద్ధి గోవింద, త్వత్ప్రసాదాద్ధి గోవింద వయం జేష్యామహే రిపూన్. నీ రక్షణలో ఉన్న మాకు విజయం లభించడం అద్భుతమైన విషయం కాదు. ఓ మధుసూదన, నువ్వు సర్వలోకాలకు గురువు. నీ రక్షణలో ఉన్నవారికి 3 లోకాల్లోనూ చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఓ గోవింద, నీ అనుగ్రహం వల్లనే మేము శత్రువులను గెలుస్తున్నాం. నువ్వెప్పుడూ మాకు అన్ని విధాల మేలు ప్రియాన్ని కలిగించటంలోనే నిమగ్నమై ఉంటావు. ఇంద్రుడు దేవతలను రక్షించినట్లుగా మమ్మల్ని అన్ని విధాలుగా నువ్వే ఆదుకోవాలి. సర్వగుణ సంపన్నుడైన మిత్రుడిగా నువ్వు మాకు లభించావు అని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు. భవతా తపసోగ్రేణ ధర్మేణ పరమేణ చ. ఓ ధర్మరాజా, నీ ఉగ్ర తపస్సు వల్ల నువ్వు ఆచరించిన ఉత్తమ ధర్మం వల్ల, మంచితనం వల్ల, నిజాయితీ వల్లే పాపాత్ముడైన సైంధవుడు మరణించాడు. ఈ నిరంతర ధ్యానమే నీకు రక్షణగా ఉంది. అందువల్లే అర్జునుడు 1000 కొద్ది యోధులను, సింధురాజును చంపగలిగాడు అన్నాడు. ఆ మాటలు విని సంతోషిస్తూ ధర్మరాజు అర్జునుడిని కౌగిలించుకొని అతడి ముఖాన్ని తాకి ఇలా అన్నాడు. ఓ అర్జున, నువ్వు గొప్ప ఘనకార్యాన్ని సాధించావు. ఇంద్రుడితో ఉన్న దేవతలకైనా దీనిని సాధించడం చాలా కష్టం. వరప్రసాది కదా వాడు సైంధవుడు, సింధురాజు. అర్జున, నా ప్రతిజ్ఞను సత్యం చేసుకున్నావు అని చేతిలో అర్జునుడిని వీపును తట్టాడు. అప్పుడు కృష్ణార్జునుడు ఇలా అన్నారు. ఓ మహారాజా, పాపాత్ముడైన సింధురాజు నీ కోపాగ్నికి బలయ్యాడు, చచ్చిపోయాడు.
యుద్ధభూమిలో దుర్యోధనుని మహాసేనను గెలవటం కూడా నీ గొప్పదనం వల్లే. నీ గొప్పదనం ఎంతుందో జరిగింది. నీ కోపంతో కౌరవులు దెబ్బతింటున్నారు, చంపబడ్డారు, చంపబడుతున్నారు, ఇక చంపబోతున్నారు కూడా, చంపబడిపోతున్నారు కూడా, ఇంకందరూ పోతున్నారు. కంటి చూపుతోనే చంపగల శక్తి నీకుంది. అటువంటి శక్తి గల నీకు దుర్యోధనుడు కోపాన్ని తెప్పించాడు. ఇక అతి కొద్ది కాలంలోనే ఆ దురాత్ముడు బంధుమిత్రులతో పాటు యుద్ధంలో మరణించబోతున్నాడు. భీష్మ పితామహుణ్ణి దేవతలు కూడా గెలవలేరు. అటువంటి ఆయన నీ కోపంతోనే నీ ధర్మానికి వణికి దెబ్బతిని అంపశయ్యపై పడుకొని ఉన్నాడు. ఓ ధర్మరాజా, నువ్వు ఎవరిపై కోపిస్తావో వారికి యుద్ధం లభించదు. ధర్మరాజు ఎవరి మీద కోపం పడతాడో వాళ్ళకి పోయినట్టే లెక్క. వారు మృత్యువుకు వశులైపోతారు అన్నారు. ఆ తర్వాత భీముడు సాత్వికి ధర్మరాజుకు నమస్కారం చేసి నిలబడ్డారు. వారిద్దరినీ పాంచాలుడు చుట్టుముట్టి ఉన్నారు. ధర్మరాజు ఆ భీమా సాత్వికులను చూసి ఎంతో ఆనందించాడు. సాత్వికి భీములను కౌగిలించుకొని ఆనంద బాష్పాలను విడిచాడు. సాత్వికి చాలా పెద్ద వీరుడు, సామాన్యుడు కాదు. ఆ వీరులందరినీ చూసి పాండవుల సైన్యమంతా ఎంతో ఆనందించింది. మళ్ళీ యుద్ధం మీద మనస్సు నిలిపింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 150వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, సైంధవుడు మరణించిన తర్వాత దుర్యోధనుడు దీనుడైపోయాడు, ఎంతో దుఃఖించాడు. ఒక కుడి భుజంలాగా కదా ఉండింది సైంధవుడు, అది పోయాడు. ఎందుకంటే వాడిని గెలిచేది కష్టం. అదిగాక వాడికి శాపం ఉండింది. అది రహస్యం అందరికీ తెలీదు, దుర్యోధనునికి తెలుస్తుంది. అందుకని ధైర్యంగా ఉన్నాడు. ఎట్లా పోతాడు? చంపకపోతే అగ్ని ప్రవేశం, చంపితే తగల పగులుతుంది. ఇది అందుకని సంతోషంగా, అందుకని యుద్ధ ప్రకటన చేసింది కూడా ఆ దృష్టి పెట్టుకొనే దుర్యోధనుడు. ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్న తలే పగిలిపోయింది, సైంధవుడి నాన్న తలే పగిలిపోయింది. అయ్యో ఎంత పని అయిపోయిందని ఎంతో దుఃఖించాడు దుర్యోధనుడు. అతడిలో శత్రువును గెలవాలనే ఉత్సాహం తగ్గిపోయింది. అర్జునుడు, భీమసేనుడు, సాత్యకి తన సైన్యంతో ఘోరంగా చేసిన యుద్ధాన్ని చూసి దీనుడైపోయాడు, డిగిలా పడిపోయాడు, కాంతిని కోల్పోయాడు, బలహీనుడై దుఃఖించాడు. ద్రోణాచార్యుని చూడాలని ఆయన వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు: ఓ గురుదేవా, కౌరవ వీరులందరూ మరణించారు, ఎంతమంది పోయారు నా తమ్ముళ్ళు. శత్రువులు విజయం సాధించారు. ధృతరాష్ట్ర కుమారులందరూ కష్టాలలో మునిగిపోయారు. ఓ గురుదేవా, ఈ మహారాజుల మహాసంగ్రమాన్ని చూస్తున్నావు కదా. నా పితామహుడైన భీష్ముడు పతనమైన నాటి నుండి ఇప్పటి వరకు నా పక్షంలో ఎంతోమంది శూరులు చనిపోయారు. అర్జునుడు నా పక్షంలోని 7 అక్షౌహిణుల సేనను సంహరించాడు. 7. అతడే నీ మరో శిష్యుడైన సైంధవుని కూడా చంపేశాడు. గురుదేవా, నేను ఆ చనిపోయిన వారి రుణాన్ని ఎలా తీర్చుకోగలవాలి? నా కోసం ఈ భూమిని గెలవాలని ఎంతోమంది రాజులు వచ్చారు. తమ రాజ్యైశ్వర్యాన్ని విడిచిపెట్టి నేలపై చచ్చిపడి ఉన్నారు. ఇలా మిత్రులందరినీ నాశనం చేసుకున్నాను. నేను 1000 అశ్వమేధ యాగాలు చేసినా పవిత్రుని కాలేను. నేను రాజ్యలోభిని, పాపిని, ధర్మ వినాశకుణ్ణి. భీష్ముడు యుద్ధంలో బాగా దెబ్బతిని నెత్తురోడుతూ రాజుల మధ్యలో పడిపోయాడు. నేను ఆ భీష్ముడిని కాపాడుకోలేకపోయాను. యుద్ధంలో అర్జునుడు నిన్ను ఎదిరించాడు. కానీ అర్జునుడు నీకు ప్రేమైన శిష్యుడు కాబట్టి నువ్వు అతడిని చంపకుండా ఉపేక్షించావు, వదిలేశావు. మళ్ళీ చూడండి, ఇంతైనా కూడా మళ్ళీ తిడుతున్నాడు. నా విజయాన్ని కోరుకున్న వారంతా మరణించారు. ఇప్పుడు కర్ణుడొక్కడే మిగిలి ఉన్నాడు. అతడే ఇప్పుడు నా గెలుపును కోరుకుంటున్నాడు. ఓ గురుదేవా, నా కోసం అర్జునుడితో పోరాడుతూ మరణించిన ఆ పురుషోత్తములు వెళ్ళిన చోటుకే నేను ఇప్పుడు వెళతాను. వారు లేకుండా నేను బ్రతకలేను.
ఇలా ఒంటరిగా బ్రతకటంలో అర్థం లేదు. ఆచార్య పాండుపుత్రాణం అనుజానాతునో భవాన్. వారి వద్దకే వెళ్ళటానికి పాండుకుమారుల గురువైన మీరు నాకు అనుమతి ఇవ్వండి, వెళ్ళిపోతా నేను అన్నాడు దుర్యోధనుడు. అంతా దొంగ ఆట. ద్రోణాచార్యుడు కౌరవులకు కూడా గురువే, కానీ ఇక్కడ దుర్యోధనుడు ఎత్తిపొడుపు మాట మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ద్రోణుడికి కోపం వస్తుంది. కోపం వస్తే ధర్మరాజును పట్టుకుంటాడు. ఇది కిటుకు. ధర్మరాజు పట్టుబడితే శాశ్వతంగా రాజ్యం దక్కుతుంది అని ఇంకా ఆశిస్తున్నాడు దుర్యోధనుడు. కొన వరకు చూడండి వీడి యొక్క మనస్సు ఎట్లా ఉందో. ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు వేయటంలో దుర్యోధనుడు అరితేరినవాడు కదా. అందుకే ఎత్తిపొడుపు మాట ప్రయోగించాడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 151వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, సైంధవుడు భూరిశ్రవుడు మరణించటాన్ని చూసి నీ సేనలో తీవ్రమైన కలకలం ఏర్పడింది. పెద్దగా ఆర్ధనాదం చెలరేగింది. నీ కుమారుడి మాటలను ఎవరూ ఒప్పుకోలేదు. అసలు నీ వాడి ఆలోచన వల్లనే కదా 100 కొద్ది రాజులు చనిపోయారు. ఆ నీ పుత్రుడి మాటలు విని ద్రోణుడు మనసులో కలత చెందాడు. ఒక్క క్షణం ఆలోచించాడు. లోపల ఎంతో తీవ్రమైన వేదనను అనుభవించాడు. వీడితో తిట్టించుకోవాల్సి వచ్చిందేని. తర్వాత నీ కుమారుడితో ఇలా అన్నాడు, ఓ దుర్యోధన, వాగ్బాణాలతో నన్నెందుకయ్యా బాధిస్తావు? యుద్ధంలో అర్జునుడు గెలవటం అసాధ్యమని నేనెప్పుడో నీకు చెబుతూనే ఉన్నాను కదా, చెప్పాను కదా. అర్జునుడు రక్షిస్తూ ఉండగా శిఖండి భీష్ముడిని పడగొట్టేశాడు. కనుక అర్జునుడు అంటే ఏమిటో తెలుసుకోవటానికి ఒకే ఘటన చాలు కదా. ఇంకా నీకు బుద్ధి రాలేదు. భీష్ముడు శూరుడు, ఆయనే శ్రేష్ఠుడు. అలాంటి ఆయనే పడిపోతే మనం ఇంకా ఎవరిని ఆశ్రయించాలి? ఆనాడే నీకు విదురుడు మంచిని చెప్పాడు, కానీ నువ్వు అది వినలేదు. పాండవులను చాలా కష్టాలు పాలు చేశావు. దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఓ దుర్యోధన, నేను ఈ పాంచాలు అందరినీ చంపేదాకా కవచాన్ని విడిచిపెట్టను. ఇది సత్యం. నేను నీకు మేలు చేస్తాను. నా కుమారుడైన అశ్వత్థామతో నా మాటలను ఇలా చెప్పు. నాయనా, యుద్ధంలో నిన్ను నువ్వు రక్షించుకుంటూ సోముఖులను వధించు. వారిని ప్రాణాలతో విడిచిపెట్టకు. తండ్రి చెప్పిన మాట పాటించు. దయ, దమం, సత్యం, రుజుత్వం అనే ఈ గుణాలతో స్థిరంగా నిలబడి ఉండు. ధర్మార్థకామకుశలః ధర్మార్థకామకుశలః ధర్మార్థావప్యపీడయన్ ధర్మార్థావప్యపీడయన్ ధర్మప్రధానకార్యాణి కుర్యాశ్చేతి పునః పునః. ధర్మ అర్థ కామ సాధనలో నేర్పరివై ఉండు. ధర్మార్థాలను బాధించకుండా ఉండు. పదే పదే ధర్మకార్యాలనే ఆచరించు. ఈ చూపులతోనూ మంచి హృదయంతోనూ విప్రులను సంతోషపెట్టు. వారిని యథాశక్తిగా పూజించు. ఎప్పుడూ వారికి నచ్చని పని చెయ్యకు అని అశ్వత్థామకు చెప్పు. ఓ రాజా, నీ వాక్కులనే బాణాలు నాకు గుచ్చుకున్నాయి. నేనెంతో బాధపడుతున్నాను. ఇక మహాసంగ్రామంలోకి ప్రవేశిస్తున్నాను. ఓ దుర్యోధన, నీకు గనక శక్తి ఉంటే నువ్వు కూడా సేనను రక్షించు. ఈ కురు సృంజయుల సేనలు చాలా కోపించి ఉన్నాయి కనుక వీరు రాత్రిపూట కూడా యుద్ధం చేయవచ్చు, సిద్ధంగా ఉండు అన్నాడు ద్రోణుడు. అప్పుడు ద్రోణుడు పాండవ సృంజయ వీరులతో పోరాడాలని వేగంగా బయలుదేరాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 152వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడిలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు అలా యుద్ధానికి ప్రేరేపించగా నీ పుత్రుడు చాలా అసహనానికి గురి అయ్యాడు.
యుద్ధం మీద మనస్సు పెట్టాడు. తర్వాత దుర్యోధనుడు కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ కర్ణ, అటు చూడు. అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో దేవతలకు కూడా సాధ్యం కాని ద్రోణవ్యూహాన్ని ఛేదించాడు. నువ్వు ద్రోణుడు యుద్ధం చేస్తూ ఉండగానే, ఎందరో యోధులు చూస్తూ ఉండగానే సైంధవుడిని చంపేశాడు. ఓ కర్ణ, చూడు. ఆ అర్జునుడొక్కడే ఈ రాజులందరినీ యుద్ధంలో చంపేశాడు. నేను మహాత్ముడైన ద్రోణుడు ఎంతో శ్రమించి యుద్ధం చేస్తూనే ఉన్నాం. అయినా కూడా అర్జునుడు నా సేనలో చాలా కొద్ది మందిని మాత్రమే మిగిల్చాడు. ద్రోణుడు కనుక యుద్ధంలో అర్జునుడిని అడ్డగించాలి అని సంకల్పం చేసి ఉంటే అర్జునుడు ఎంతగా ప్రయత్నించినా వ్యూహాన్ని ఛేదించలేకపోయేవాడు. అలాగే సైంధవుడిని చంపి ప్రతిజ్ఞను పూర్తి చేసుకోలేకపోయేవాడు అని నానా రకాలుగా ద్రోణుడిని మళ్ళీ దూషించాడు. ఆ మాటలు విని కర్ణుడు ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఆచార్యం మా విగర్హస్వ. నువ్వు గురువును నిందించకు. ఆ విప్రుడు తన ప్రాణాలపై ప్రీతిని విడిచిపెట్టాడు. ముసలివాడు యుద్ధంలో యథాశక్తిగా యథోత్సాహంగా పోరాడుతున్నాడు. శక్తి కొద్దీ శత్రువులను వధిస్తూనే ఉన్నాడు. ఆయనను దాటి అర్జునుడు వ్యూహంలో ప్రవేశించాడు అంటే అది ఆచార్యుడి దోషం కాదది. అందులో ఆయన ప్రమేయం కొంచెం కూడా లేదు. అర్జునుడే తన బలంతో ప్రవేశించాడని గ్రహించు. ఎందుకంటే అర్జునుడు శస్త్రవిద్యలో నేర్పరి, నీకు తెలీదా? వేగంగా విజృంభిస్తాడు. సమర్థుడు, యువకుడు, శూరుడు, దివ్యాస్త్రవేత్త. రథం వానర లక్షణం. వానరధ్వజం గల రథాన్ని ఎక్కాడు. అభేద్యమైన కవచాన్ని ధరించాడు. అతడు బలవంతుడు. కృష్ణుడు అతడి సారథి. దివ్యగాంధీవ ధనస్సును పట్టుకున్నాడు. పదునైన బాణాలు ప్రయోగిస్తూ ద్రోణుణ్ణి దాటిపోయాడు. ఇలా చెయ్యటం వీరుడైన అర్జునుడికి తగినదే అని గ్రహించు. ఆచార్యుడేమో వృద్ధుడు, పాపం త్వరగా కదల్లేడు. బాగా శ్రమించి భుజబలాన్ని ప్రదర్శించలేడు. ఎన్ని బాణాలు గుచ్చుకున్నాయో చూడు. అందువల్ల ఆ అర్జునుడు ఆచార్యుడినే మించిపోయాడు. ఈ కారణంగా మనం ద్రోణాచార్యుడిలో తప్పు పట్టలేము. ఏమి అనకూడదు, తెలుసుకో. ఓ దుర్యోధన, దైవ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఎందుకంటే మనం మహాశక్తిని ప్రదర్శించి పోరాడుతూ ఉన్నాం. అయినా యుద్ధంలో సైంధవుడు చనిపోయాడంటే ఇక్కడ దైవమే పనిచేసింది. దైవమే అసలు కారణమే ఉందని తెలుసుకో. నీతో పాటు మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. మోసంతోనో పరాక్రమంతోనో ఇప్పుడు విజయం పొందటానికై ప్రయత్నిస్తున్నాం. మేము ఎన్ని మోసాలు చేశాను నీకోసరం. అయినా మన పౌరుషాన్ని దైవమే నాశనం చేసి మనలనే వెనక్కు నెడుతూ ఉంది. దైవోపసృష్టక పురుషో దైవోపసృష్టక పురుషో యత్కర్మ కురుతే క్వచిత్ యత్కర్మ కురుతే క్వచిత్ కృతం కృతం హి తత్కర్మ కృతం కృతం హి తత్కర్మ దైవేన వినిపాత్యతే దైవేన వినిపాత్యతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.